కామన్ yet వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈజ్ లేసిక్ ఎఫెక్ట్ పర్మనెంట్? లేసిక్ కామన్లీ మనం పర్ఫామ్ చేసేది 20 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో మనం లేసిక్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ -3 పవర్కి లేసిక్ చేశాను. ఆ ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ మీకు ఉంటుంది. దట్ ఎఫెక్ట్ ఈస్ దేర్ పర్మనెంట్లీ. సో నేను లేసిక్ చేయించుకుంటే అంటిల్ ద ఏజ్ ఆఫ్ 40 to 44 ఇయర్స్ ఏజ్ వరకు యూ విల్ బీ గ్లాసెస్ ఫ్రీ అండ్ ఆఫ్టర్ దాట్ యూ విల్ రిక్వైర్ గ్లాసెస్ ఫర్ నియర్. మీ గ్లాసెస్ పవర్కి తగ్గట్టుగా మీ కార్నియల్ థిక్నెస్ సఫిషియంట్ థిక్నెస్ ఉన్నప్పుడు మనం లేసిక్ చేస్తే ఆ లేసిక్ ఎఫెక్ట్ విల్ బీ దేర్ ఫర్ ప్రొలాంగ్ పీరియడ్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనం ఒక కామన్ yet వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈజ్ లేసిక్ ఎఫెక్ట్ పర్మనెంట్? అంటే లేసిక్ చేయించుకుంటే మనకు పర్మనెంట్గా ఆ రిజల్ట్స్ ఉంటాయా అనే ఈ క్వశ్చన్ ప్రతి మనిషి ఎవరైతే లేసిక్ చేయించుకోబోతున్నారో వాళ్ళకు ప్రతి మనిషికి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేద్దాం. లేసిక్ కామన్లీ మనం పర్ఫామ్ చేసేది 20 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో మనం లేసిక్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్ అంటే మీ డాక్టర్ మీ కార్నియల్ థిక్నెస్, కార్నియల్ టోపోగ్రఫీ, షేప్ ఆఫ్ కార్నియా చూసి మీ గ్లాసెస్ పవర్ స్టేబుల్గా ఉంటే అలాంటప్పుడే మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్ అంటాం. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ హై రిస్క్ ఫర్ డెవలపింగ్ ఎక్టేషియా, దెన్ యువర్ లేసిక్ ఎఫెక్ట్ ఏదైతే మీకు దేనికోసమైతే లేసిక్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ -3 పవర్కి లేసిక్ చేశాము, ఆ ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ మీకు ఉంటుంది. దట్ ఎఫెక్ట్ ఈస్ దేర్ పర్మనెంట్లీ. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 25 or 24 ఎప్పుడైతే మనం లేసిక్ చేస్తామో, ఏ ఏజ్లో అయినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు -3 పవర్ ఉంది, ఆ పవర్ని మనం తీసేసాం, అప్పుడు మీకు డిస్టెన్స్కి అండ్ నియర్కి రెండిటికి మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉండదు. యూ విల్ బీ ఏబుల్ టు సీ థింగ్స్ క్లియర్లీ ఫర్ డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ నియర్. బట్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 to 44 ఆ ఏజ్లో ఏంటంటే మీకు డిస్టెన్స్ విజన్ క్లియర్గా ఉంటుంది, కానీ నియర్ విజన్ కోసం మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషికి ఈ ప్రాబ్లం వస్తుంది. దీన్ని మనం ప్రెస్బయోపియా అంటాం. అంటే మీకు ఇంతకుముందు గ్లాసెస్ ఉన్నా లేకపోయినా మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. సో మీరు లేసిక్ చేయించుకుంటే అంటిల్ ద ఏజ్ ఆఫ్ 40 to 44 ఇయర్స్ ఏజ్ వరకు యూ విల్ బీ గ్లాసెస్ ఫ్రీ అండ్ ఆఫ్టర్ దాట్ యూ విల్ రిక్వైర్ గ్లాసెస్ ఫర్ నియర్. డిస్టెన్స్కి మోస్ట్లీ మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు -5 పవర్ ఉంది, అది లేసిక్ తర్వాత ఆల్మోస్ట్ 0 అయిపోయింది. 44-45 ఇయర్స్ ఏజ్లో ఏంటంటే మీకు నియర్ కోసం +1.5 or +1 వాటెవర్ ఆ నియర్ కోసం మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. డిస్టెన్స్ కోసం గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడదు. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఎవరైనా లేసిక్ ఆర్ పిఆర్కి ఆర్ స్మైల్ అన్నిటికీ ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్. ఎవరైతే ఈ ప్రొసీజర్స్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్లకు దిస్ ఈజ్ ద మెసేజ్ దట్ ఐ వాంట్ టు గివ్, దట్ ద లేసిక్ ఎఫెక్ట్ అంటే లేసిక్ ఎఫెక్ట్ ఈజ్ దేర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 44-45. ఎఫెక్ట్ అంటే గ్లాసెస్ ఫ్రీ. యూ విల్ బీ గ్లాస్ ఫ్రీ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 44-45. ఆ తర్వాత మీకు నియర్ విజన్ కోసం గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. దిస్ ఈజ్ వన్ కేస్ సినారియో. కొంతమందిలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంతకుముందు -5, -4 పవర్ ఉంది. ఆఫ్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 years 6 years లేసిక్ చేయించుకున్న 4-5 ఇయర్స్ తర్వాత 0.5, 0.75 పవర్ రావచ్చు. సో దీన్ని మనం రిగ్రెషన్ అంటాం. ఇది చాలా తక్కువ మందిలో అవుతుంది అండ్ ఎక్కువ ప్రోగ్రెషన్ ఏం అవ్వదు. కొంచెం పవర్ వస్తుంది, బట్ ఇంత -5 పవర్ ఉన్న వాళ్ళలో 0.5 పవర్ వస్తే వాళ్ళ లైఫ్లో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు అండ్ దే విల్ బీ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పవర్. ఇంకో సినారియో ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల గ్లాసెస్ పవర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ కార్నియా మళ్ళీ బల్జ్ అయ్యి మళ్ళీ గ్లాసెస్ పవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్, so it is better that you postpone your LASIK. You can get your LASIK done after conceiving your child and after the lactation period is over. So this is a general suggestion that we give. Not necessary ప్రతి వాళ్ళకి ప్రతి ప్రెగ్నెంట్ అయిన పేషెంట్కి గ్లాసెస్ పవర్ మళ్ళీ వస్తుంది అని చెప్పి అలా ఏం లేదు, బట్ దెర్ ఈస్ సమ్ హయ్యర్ ఛాన్స్ దట్ యూ మైట్ గెట్ ఇట్ బ్యాక్. అండ్
లేసిక్ రిజల్ట్ స్టేబుల్గా ఉండాలి అంటే దెర్ ఆర్ సమ్ క్రైటీరియాస్ దట్ వీ నీడ్ టు ఫాలో. దాన్నే మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటాం. అంటే లేసిక్ మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో లేసిక్ నేను చేయించుకోవాలి అని చెప్పి అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వీ విల్ బి టేకింగ్ యువర్ హిస్టరీ, అంటే మీ గ్లాసెస్ పవర్ స్టేబుల్గా ఉందా లేదా. There should not be progression of more than 0.5 diopters within a span of 6 months. అంటే 6 months apart మీ గ్లాసెస్ పవర్ 0.5 diopters కన్నా ఎక్కువ పెరగకుండా స్టేబుల్గా ఉండాలి. అది ఫస్ట్ క్రైటీరియా. అనదర్ క్రైటీరియా ఈజ్ యువర్ ఏజ్ షుడ్ బి మోర్ దాన్ 20 years. దట్ ఈజ్ అనదర్ క్రైటీరియా. థర్డ్ ఏంటంటే మనము కార్నియల్ థిక్నెస్, అంటే నల్లగుడ్డు ముందు ఉన్న ఈ గ్లాస్ లాంటి స్ట్రక్చర్ కార్నియా ఏదైతే ఉందో దాని థిక్నెస్, దాని షేప్ని మెజర్ చేస్తాం. దెర్ ఆర్ మెనీ ఎక్విప్మెంట్స్ లైక్ పెంటాకామ్, ఆబ్స్కాన్, సెరస్టోపోగ్రఫీ. దీంతో కార్నియల్ షేప్ ఎలా ఉంది, కార్నియాస్ థిక్నెస్ ఎలా ఉంది అది కూడా మనం మెజర్ చేస్తాం. కార్నియల్ థిక్నెస్ బాగుంది, మీ గ్లాసెస్ పవర్ స్టేబుల్గా ఉంది, కార్నియల్ షేప్ ఈస్ ఫైన్ అండ్ యువర్ more than 20 years of age group, then and your glasses power is fairly within the normal range. మీ గ్లాసెస్ పవర్కి తగ్గట్టుగా మీ కార్నియల్ థిక్నెస్ సఫిషియంట్ థిక్నెస్ ఉన్నప్పుడు మనం లేసిక్ చేస్తే ఆ లేసిక్ ఎఫెక్ట్ విల్ బీ దేర్ ఫర్ ప్రొలాంగ్ పీరియడ్. అంటే 44-45 years ఏజ్ వరకు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడదు. కొంతమందికి ఈ ఏజ్ గ్రూప్ అంటే 45-46 years తర్వాత డిస్టెన్స్కి కూడా గ్లాసెస్ నంబర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎందుకు అంటే మనకు క్యాట్రాక్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. క్యాట్రాక్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకు మైనస్లో నంబర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనకు డిస్టెన్స్ కోసం కూడా గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. సో ఇన్ షార్ట్ 99% ఎవరైతే లేసిక్ చేయించుకుంటారో వాళ్ళకు ఒక బాటమ్ లైన్ స్టేట్మెంట్ ఏంటంటే, మీకు ఇఫ్ యూ వాంట్ టు బీ గ్లాస్ ఫ్రీ, అంటే డిస్టెన్స్కి నియర్కి నాకు గ్లాసెస్ వద్దు అందుకే నేను లేసిక్ చేయించుకుంటున్నాను అనుకుంటే మీకు 42-44 years ఏజ్ వరకు గ్లాసెస్ ఫ్రీగా మీరు ఉండొచ్చు. ఆ తర్వాత మీకు నియర్ విజన్ కోసం మాత్రం కంపల్సరీ గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. సో వెనెవర్ యు ఆర్ ప్లానింగ్ టు గెట్ లేసిక్ డన్, కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్ and please share this video with people who are planning to get LASIK done. Thank you.